ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చేత ప్రేమింపబడి క్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధ సంఘముగా క్రీస్తు వారికి వధువు సంఘంగా రాబోతున్నటువంటి పరలోక రాజ్యపు పిలుపు కొరకు ఎదురు చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసు నామములో అందరికీ షలోం. దేవుని కృపా సమాధానాలు ప్రభు మనెల్లరికి అనుగ్రహించును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలోనికి మనం అల్లం యోహాను రాసిన శుభవార్తను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇప్పటికే మనం 14వ అధ్యాయంలోనికి రావడానికి దేవుడు సహాయం చేశాడు. ఈ 14వ అధ్యాయంలో మనం పరలోక రాజ్యం గురించి, పరలోక రాజ్యం ఎలాగుంటుందో, ఎవరు పరలోక రాజ్యం వెళ్తారో, పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఎలాగూ వెళ్ళాలో, మరి పరలోక రాజ్యం ఏ విధంగా కట్టబడి ఉందో, ఆ పరలోక రాజ్యం యొక్క పరిస్థితి అంతా కూడా పోయిన వారం మనం నేర్చుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఈరోజు యేసు ప్రభువు వారు ఆ చివరి రాత్రిలో, రేపు ఇక ఆయన ఇక మరణానికి అప్పగింపబడతారు, సిలువకు అప్పగింపబడతారు అనేటువంటి ఆ ముందు రాత్రి ఆయన తన శిష్యులతో మాట్లాడినటువంటి మాటలు, ఆయన ప్రజలతో తన శిష్యులకు చెప్పినటువంటి విషయాలు, ఆయన శిష్యులతో ఆయన సంభాషించినటువంటి ప్రధానమైన విషయాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఎందుకు ఇది ప్రధానమైనదంటే, ఆయన చివరి దినాల్లో అనేక విషయాలు తన సంఘంతో తన శిష్యులతో ఆయన మాట్లాడినట్లు మనం నేర్చుకున్నాం. చాలా ప్రాముఖ్యమైన విషయాలు, లోతైనటువంటి విషయాలు ప్రభు అక్కడ మాట్లాడినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇక మనం యేసు ప్రభు వారు అంటారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడు కూడా పరలోక రాజ్యానికి రాడని చెబుతూ ఉంటుంటే పిలుపు అనేవాడు అడుగుతాడు, అయ్యా మాకు తండ్రిని చూపించు అంటే ఆయన అంటాడు, నేను తండ్రి ఏకమై ఉన్నాము, నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్లే అంటే యేసు ప్రభు వారు చెబుతూ 12వ వచనంలో ఒక చక్కటి మాట ఆయన సెలవిస్తూ ఉన్నాడు. ఒక 3 విషయాలు ఈరోజు మీతో మాట్లాడడానికి నేను ప్రయత్నం చేస్తాను. 12వ వచనము, 13వ వచనము, 13, 14 వచనాలు, 15వ వచనం, ఈ 3 వచనాల నుంచి 3 క్లుప్తమైన విషయాలు మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. 12వ వచనంలో, నేను తండ్రి యొద్దకు వెలుచున్నాను కనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడు నువ్వు చేయను, వాటికంటే మరీ గొప్పవి అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి మాట ఏంటి అంటే, నేను తండ్రి దగ్గరికి వెళ్తా ఉన్నాను. ఆయన ఇందాక నుంచి అంటే ఇంచుమించు 14వ ప్రారంభం నుంచి కూడా అదే విషయాన్ని చెప్తా ఉన్నాను, నేను తండ్రి దగ్గరికి వెళ్తా ఉన్నాను అని. ఆయన తండ్రి దగ్గరికి వెళ్తా అంటున్నాడు, నేను నా తండ్రి దగ్గరికి వెళ్తా ఉన్నాను, నా యందు విశ్వాసం ఉంచువాడు అక్కడ అంటున్నాడు, నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడు కూడా చేస్తాడు. అంతేకాదు అక్కడ ఇంకో మాట అంటాడు, వానికంటే మరీ గొప్ప కార్యాలు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువుల వారు చెప్పినటువంటి చక్కని విషయం ఏంటంటే, దేవుని యొక్క వాక్యంలో జనరల్గా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, అందరితో ఆయన మాట్లాడుతూ ఉన్న మాట ఏంటంటే, నా యందు విశ్వాసం ఉంచువాడు కూడా నాకులాగే అద్భుతాలు చేస్తాడు. నాకులాగా చేయడమే కాదు, నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. అంటే యేసువారు తన శిష్యులతోనూ తన ప్రజలతోనూ మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఎవరు కార్యాలు చేస్తారు, ఎవరు అద్భుతాలు చేస్తారు, ఎవరు సూచక్రియలు చేస్తారు, ఎవరు మహత్కార్యాలు చేస్తారు అంటే దానికి ఒకే క్రైటీరియా లేకపోతే ఒకే నిబద్ధత ఏంటంటే, ప్రభువునందు విశ్వాసం ఉంచడం. ఎవరైతే ప్రభువునందు విశ్వాసం ఉంచుతాడో వాడు అద్భుతాలు చేస్తాడు. కానీ నేటి కాలంలో అద్భుతాలు చేసేవారు, ఆశ్చర్యకార్యాలు చేసేవారు, లేదా ఇంకో రకంగా చెప్పాలంటే అద్భుతాలు చేయటం, ఆశ్చర్యకార్యాలు చేయటం, సూచక్రియలు చేయటం ఎవరికి పరిమితి అయిపోయిందంటే సేవకులకి పరిమితి అయిపోయింది. సేవకులకు మాత్రమే పరిమితి అయిపోయింది. కానీ వాక్యం అలా చెప్పడం లేదు. వాక్యం ఏం చెబుతుందంటే, సేవకులే కాదు, యేసునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ అద్భుతాలు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే, మనం సేవకునికి సంఘానికి అర్థం కాని ఒక విధానం కనబడుతూ బైబిల్లో ఏంటి అంటే, ఒక సిస్టమ్ కనబడుద్ది. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే 2 విధాలైనటువంటి పరిచర్య ధర్మాలు కనబడుతూ ఉంటాయి. ఒకటి పరిచర్య ధర్మం, రెండవది అందరికీ ఇచ్చేటువంటి ఆత్మవరం. అద్భుతాలు చేయడం, ఆశ్చర్యకార్యాలు చేయడం ఆత్మవరములతో నింపబడి ఉంది. ఆత్మతో నింపబడిన వాడు ఆత్మకార్యాలు చేస్తాడు. పరిచర్య ధర్మము వేరు.
పరిచర్య ధర్మం అంటే ఏంటయ్యా అంటే చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయం 13వ వచనం మనం చూస్తే, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొంతమందిని ప్రవక్తలుగాను, కొంతమందిని సువార్తికులుగాను, కొంతమంది కాపరులుగాను, ఉపదేశకులుగాను ఆయన నియమించారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఈ ఉపచార ధర్మాలు, పరిచర్య ధర్మాలు, ఈ పరిచర్య ధర్మాలు ఏంటి? అపోస్తులు, ప్రవక్తలు, తర్వాత సువార్తికులు, కాపరులు, బోధకులు, ఉపదేశకులు, ఈ 5 పరిచర్య ధర్మాలు. అంటే సేవా పిలుపు కలిగి ఉన్నవా? సేవా పిలుపు వేరు, ఆత్మవరములు వేరు. ఆత్మవరములు అందరికీ ఇవ్వబడ్డాయి. చూడండి, ఆ మాట కూడా జ్ఞాపకం చేస్తాను. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 12వ అధ్యాయం. అపోస్తలుడు పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం. అందరి ప్రయోజనం కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత. ఎంతమందికి అంటే ఇది? ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుకునేపబడుతుందా? చూడండి, చదవండి. అక్కడ చాలా స్పష్టంగా అంటాడు. మొదటిది బుద్ధివాక్యము, తర్వాత జ్ఞానవాక్యము, తర్వాత విశ్వాసము, తర్వాత స్వస్థపరచు వరము, తర్వాత అద్భుత కార్యాలు చేయు వరము, తర్వాత ప్రవచన వరము, తర్వాత ఆత్మ వివేచన వరము, నానా భాషలు మాట్లాడే వరము, భాషలకు అర్థం చెప్పేవారు. 9 వరాలు ఉన్నాయి అక్కడ. 9 వరాలు కూడా ఎవరికి ఇస్తాడు అంటే ప్రతివానికి ఇస్తాడు. వాని విశ్వాస పరిమాణం చెప్పిన, వారి యొక్క ప్రార్థనా జీవితం చెప్పిన, విశ్వాసులలో చేర్చబడిన ప్రతి ఒక్కరికి కూడా ఆత్మవరాలు సమానంగా వారి పరిస్థితిని బట్టి పంచబడతాయి. అంటే విశ్వాసులలో ప్రతి ఒక్కరు ఆత్మవరాలు కలిగి ఉంటారు. కానీ సేవా ధర్మాలు అందరూ కలిగి ఉండరు. సేవా ధర్మాలు కొంతమందిని దేవుడు ప్రత్యేకపరుచుకుంటాడు. కొంతమందిని అపోస్తులుగాను, అపోస్తులు అనగా సంఘాలు కట్టేవాళ్ళు, సేవకులు తయారు చేసేవాళ్ళు, సువార్త పరిచర్యకు సంఘాలని సిద్ధం చేసేవారు అపోస్తులు. పంపబడినటువంటి వారు ప్రవక్తలు, సంఘంలో ఉజ్జీవం తీసుకురావడానికి, సంఘంలో రక్షణ అనుభవంలో నడిపించడానికి, సంఘంలో ప్రవచనాలు చెప్పడానికి ప్రవచన వరం కలిగినటువంటి వారు. 3వది సువార్తికులు, సువార్త పరిచర్య, సువార్త ప్రకటించుకుంటూ తిరగడమే వీళ్ళ పని. 4వది కాపరులు, సంఘాన్ని కాపరిగా ఉండటం. ఈ కాపరికి ఆత్మవరాల్లో ఏదో ఒక వరం ఉండొచ్చు, లేకపోతే ఉండకపోవచ్చు. అతనికి బుద్ధివాక్యం ఉండొచ్చు, లేకపోతే స్వస్థపరిచే వరం ఉండొచ్చు, లేకపోతే ఇంకో వరం ఉండొచ్చు. ఆత్మవరాల్లో ఏదో ఒక వరం ఉండొచ్చు. ఈ 5గురికి కూడా, ఈ 5గురు కూడా. తర్వాత కాపరులు, సంఘాన్ని కాచేటువంటి వారు. తర్వాత ఉపదేశకులు అంటే వాక్యాన్ని మాత్రమే చెప్పేవారు. వీళ్ళకి సంఘాలు ఉండవు, లేకపోతే సంఘ పరిచర్య ఉండదు, కానీ ఉపదేశం చేస్తారు, వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు సంఘాన్ని బలపరచడానికి. ఈ 5 పిలుపులు వేరు. ఈ 5 దేవుడు సంఘములో ఉన్నటువంటి ప్రత్యేకంగా కొంతమందిని ఏర్పాటు చేసుకుంటాడు, సంఘంగా కొంతమందిని పిలుచుకుంటాడు. కానీ ఏ పిలుపు లేకపోయినా, ఏ ప్రత్యేకత లేకపోయినా, దేవుడే ప్రత్యేకంగా అందరిని పిలుచుకున్నాడు కనుక, దేవుడు అందరినీ ఒక లోకం నుంచి ప్రత్యేకపరుచుకున్నాడు కనుక, క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరు కూడా లోకం నుంచి ప్రత్యేకపరచబడిన వారమే కనుక, ఇది జనరల్ కాల్లో ఉన్నాం కనుక, జనరల్ పిలుపులో ఉన్నాం కనుక, సాధారణమైన పిలుపులో ఉన్నాం కనుక, సాధారణమైన ప్రతి విశ్వాసికి దేవుడు ఆత్మవరములను పంచి ఇస్తాడు. నమ్మితే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆత్మవరాలు ఉన్నంత మాత్రాన వాడు సేవకుడు కాదు. ఆత్మవరాలన్నీ లేనంత మాత్రాన సేవకుడు కాకపోడు. నా మాట మీకు అర్థమవుతుందా? కానీ నేటి కాలంలో సేవకులు ఏం చేశారంటే, ఆత్మవరాల్లో కొన్ని సేవకులు దొంగతనం చేసేశారు. ఏ వరాలు దొంగతనం చేసేశారు? స్వస్థత వరాన్ని దొంగతనం చేసేశారు. మిగతా వరాలన్నీ సంఘానికి ఇచ్చేశారు. ఏ వరాల్లో? భాషలతో మాట్లాడే వరం. భాషలతో ఎవరు మాట్లాడారు? సంఘమే మాట్లాడాలి. భాషలకు అర్థం చెప్పాలి, సంఘమే చెప్పాలి. ప్రవచించే వారం సంఘమే చెప్పుకోవాలి, లేకపోతే బుద్ధివాక్యం సంఘమే చెప్పుకోవాలి, విశ్వాస వరం సంఘమే చూసుకోవాలి. ఈ వరాలన్నీ మిగతా వాళ్ళు తీసేసుకుని స్వస్థత పరిచే వరం మాత్రం ఎవరు తీసేసుకున్నారు? సేవకులు తీసేసుకున్నారు.
కానీ నేనేమంటాను తెలుసా, స్వస్థత పరిచే వరం సేవకుడికే కాదు, స్వస్థపరిచే వరం ఉన్నంత మాత్రం సేవకుడు కాదు. నా మాటలు అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం. ఒకవేళ దేవుడు ఎవరికైనా స్వస్థ వరం ఇచ్చాడు అనుకోండి, వీడు ఏమైపోతాడు తెలుసా, సేవకుడు అయిపోతాడు. వాక్యం చెప్పి వాక్యం చెప్పేటువంటి గుణాన్ని దేవుడు ఇచ్చాడు అనుకో, వాక్యం చెప్పాలని అనుకోండి ప్రభు వాడిని, వాక్యం చెప్పడం మానేసి ఏం చేస్తాడు, పాస్ అయిపోతాడు. నా మాటలు అర్థమవుతున్నాయి మీకు, దేవునికి స్తోత్రం. సంఘంలో అందరికీ ఆత్మవరాలు సమానంగా పంచిస్తాడు. ఏమో కొంతమంది బుద్ధివాక్యం ఇవ్వచ్చు, కొంతమంది విశ్వాసవరం ఇవ్వచ్చు, కొంతమందికి జ్ఞానవాక్యం ఇవ్వచ్చు, మరి కొంతమంది స్వస్థపరిచే వరం ఇవ్వచ్చు, కొంతమందికి అద్భుతాలు చేసే వరం ఇవ్వచ్చు. ఏమో ఎవరికి దేవుడు ఏ వరం ఇస్తాడో తెలియదు. నా మాటలు అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిచయ ధర్మము వేరు. ఇవి ప్రత్యేకంగా దేవుడు కొంతమందిని ఏర్పాటు చేసుకుంటాడు. సంఘాన్ని క్షేమాభివృద్ధి నడిపించడానికి, సంఘాన్ని బలపరచడానికి, సంఘాన్ని కాపాడడానికి, సంఘాన్ని స్థిరపరచడానికి, సంఘాన్ని పోషించడానికి, సంఘాన్ని నడిపించడానికి దేవుడు నాయకులను ఏర్పాటు చేసుకుంటాడు. ఈ నాయకులు కూడా దేవుడు ఆత్మవరాల్లో ఏదో ఒక వరం ఇస్తాడు. ఇస్తే అన్ని వరాలు ఇవ్వచ్చు, ఏమో చెప్పలేం. ఒకవేళ ఆ ఆత్మవరాలు ఏదో ఒక వరమే ఉండొచ్చు. నీ సేవకుడికి స్వస్థపరిచే వరం లేకపోయి ఉండొచ్చు. స్వస్థపరిచే వరం లేనంత మాత్రాన అతడు సేవకుడు కాకపోడు. బైబిల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే ఫిలిప్పు అనేటువంటి ఒక ఆయన కనబడతాడు మనకి. మీకు విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫిలిప్పు అయిన ఒక పెద్ద ఆయన కనబడతాడు. చూడండి, అపోస్తుల కార్యగ్రంథంలో 8వ అధ్యాయంలో, అపోస్తుల కార్యగ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం చూడండి. జనసమూహంలో విని ఫిలిప్పు చేసిన సూచక్రియలను చూచినందున అతను చెప్పిన మాటలందు ఏక మనసుతో లక్ష్యం. ఫిలిప్పు అట సూచక్రియలు చేశాడట. ఎవరైనా ఏ పిలుపునా, యేసు ప్రభుల వారి శిష్యులలో పిలుపు గారు. మరి ఏ పిలుపు అంటే అపోస్తుల కార్యగ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తే 6:5లో అపోస్తుల చేత ఎన్నుకోబడినట్టు, అపోస్తుల చేత ఏర్పరచబడినటువంటి, సంఘం చేత ఏర్పరచబడి అపోస్తుల చేత నియమింపబడినటువంటి సంఘంలో 7 పెద్దల్లో 2వ వాడు పిలుపు. ఈ పిలుపు సంఘంలో ఒక పెద్ద వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి? మీకు కరెక్ట్గా అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, కానీ వరుసలో మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, కానీ అద్భుతాలు అందరూ చేయగలరు. ప్రతి విశ్వాస అద్భుతాలు చేయగలరు, ప్రతి విశ్వాస సూచక్రియలు చేయగలరు, ప్రతి విశ్వాసి బుద్ధివాక్యం చెప్పగలరు, ప్రతి విశ్వాసి ఆత్మవరాలు కలిగి ఉండగలరు, ప్రతి విశ్వాసి స్వస్థపరిచే వరాన్ని కలిగి ఉండొచ్చు, లేకపోతే భాషలతో మాట్లాడే వరాన్ని కలిగి ఉండొచ్చు. ఈ ఆత్మవరాలు అందరికీ ఇస్తాడు దేవుడు, ఇది విశ్వాసులకు ఇస్తాడు. ఆత్మవరాలు కలిగినంత మాత్రాన నువ్వు సేవకుడవు కాదు. అందుకనే సంఘంలో నేను చెప్తా ఉంటాను, మొట్టమొదటిగా ఎవరైనా బలహీనులుగా ఉంటే, సంఘంలో ఎవరైనా బలహీనులుగా ఉంటే వెంటనే పాస్టర్ గారు వచ్చేయాలని కోరుకోవటం కాదు. సంఘంలో ఎవరైనా బలహీనులుగా ఉంటే నీ ఇంటికి కుడి పక్కన నీ ఇంటికి ఎడం పక్కన ఎవరైతే ఉంటారో ఆ విశ్వాసులను పిలుచుకుని వారి చేత ప్రార్థన చేయించుకోవాలి. నువ్వు వారి నీతి కొరకు ప్రార్థన చేస్తారు. ఎవరు ప్రార్థన చేయాలి? మొదట విశ్వాసులు ప్రార్థన చేయాలి. విశ్వాసులు ప్రార్థన చేసిన తర్వాత అప్పుడు నువ్వేం చేయాలి? సంఘ పెద్దలను పిలిపించుకోవాలి. రెండవది ఎవరు ప్రార్థన చేయాలి? సంఘ పెద్దలు ప్రార్థన చేయాలి. అప్పుడు మూడవదిగా ఎవరి దగ్గర రావాలి? సేవకుని దగ్గరికి రావాలి. నా మాటలు అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎందుకంటే సంఘం అంతటికి దేవుడు అధికారం ఇచ్చాడు. ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచుతారో వారందరికీ దేవుడు అద్భుతాలు చేసి అధికారం ఇచ్చాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ బలమైనటువంటి వరాలన్నీ ఎవరు దొబ్బేశారండి? సేవకులు సొంతం చేసేసుకున్నారు. మిగతా చిన్న చిన్న అన్నీ ఎవరికి ఇచ్చారండి? భాషలు ఎవరు మాట్లాడాలి? సేవకులు మాట్లాడరు. భాషలు ఎవరు మాట్లాడాలి? విశ్వాసులే మాట్లాడాలి. భాషలు మాట్లాడే వరము, స్వస్థపరిచే వరము సమానమే. మీకు మాట చెప్పరా? ఇలాంటి మాట ఏ సేవకుడు చెప్పడు. దుమ్ముంటే చెప్పానండి ఎవరినైనా మాట. ఏ సంఘంలో నీ మాట చెప్పానండి చెప్పలేడు. కారణం ఏంటంటే అయ్య బాబోయ్ అలాగైతే మనకు విలువ ఉండదేమో, మనకు
ఎత్తుకూడదా? నీ పిలుపు వేరు, నీ ఏర్పాటు వేరు, సేవకుని ఏర్పాటు వేరు, సేవకుని పిలుపు వేరు, సేవకుని స్థితి వేరు. ఎక్కడన్నాడు యేసుక్రీస్తు ప్రభువు వారు? అందుకనే ఆ 14వ అధ్యాయంలో చక్కటి మాట అన్నాడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం. అందుకనే సంఘంగా ప్రార్థన చేస్తే, సంఘంగా కలిసి ప్రార్థన చేస్తే చెరసాల పునాదులు కదిలిపోయాయి. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయ. చెరసాల తలుపులు తెరవబడ్డాయి. సంఘం ప్రార్థన చేస్తే సంఘం విస్తరింపబడింది. ప్రతిదినము కొత్త వ్యక్తులు, నూతన ఆత్మలు సంఘంలో చేర్చబడేవారట. ఎందుకంటే అద్భుతాలు జరుగుతున్నాయి సంఘం ప్రార్థన చేస్తే. నేను సంఘము ప్రార్థించే సంఘంగా ఉండాలి, సంఘము దేవుని కార్యాలు చేసే సంఘముగా ఉండాలి. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయ. మనం సంఘంగా ఉన్నటువంటి మనము మన తోటి వారి కోసం ప్రార్థించే మనస్సు మనం కలిగి ఉండాలి. ఆమేన్. హల్లెలూయ. కనుక పరిచర్య ధర్మాలు వేరు, ఆత్మవరాలు వేరు. ఆత్మవరాలు అందరూ కలిగి ఉంటారు, ప్రతి ఒక్కరికి ఆత్మవరాలు ఇస్తాడు. పరిచర్య ధర్మాలు కొంతమందిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుతాం. ఈ స్వస్థత వరం ఈ మధ్యకాలంలో వారసత్వం కూడా అయిపోయిందండి. ఎలాగో తెలుసా? మా నాన్నగారు స్వస్థత పరిచే వరం ఉందనుకోండి, ఆయన సేవ చేశారనుకోండి, స్వస్థపరిచే వరంతో పరిచయం చేశారనుకోండి, వీళ్ళ అల్లుళ్ళు, వీళ్ళ కొడుకులు, ఆ తర్వాత ఆ పెద్ద అయిన తర్వాత వీళ్ళు కూడా స్వస్థతలు చేసేస్తారు. వీడికి స్వస్థత వరం ఇచ్చాడో లేకపోతే ఇంకో వరం ఇచ్చాడో తెలియదు. ఇంకా అర్థమైతే దేవునికి స్తోత్రం. సంఘాన్ని మోసం చేస్తూ ఉన్నారు, సంఘాన్ని తప్పుత్రోవలో నడిపిస్తూ ఉన్నారు. సంఘములో ఉన్న ప్రతి విశ్వాసికి దేవుడు ప్రతి ఒక్కరికి ఆత్మవరములలో ఏదో ఒక వరమో, 2 వారాలో, 3 వారాలో, 4 వారాలో ఖచ్చితంగా ఇస్తాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం. మీకు మాట కూడా చెప్తాను, విశ్వాస చేత ప్రార్థన చేయించుకోమన్నాను కదా. నిలువరిపేటలో ఉన్నవాడు తట్లుపేటలో ఉన్న విశ్వాసం తీసుకోక్కర్లేదు. ఎక్కడ విశ్వాసం తీసుకోవాలి? నీ కుడి పక్కన, నీ ఎడం పక్కన. ఎందుకంటే ఈ కుడి పక్కన ఎడం పక్కన ఎందుకని చెప్పానంటే, నీ గురించి తెలిసిన వాళ్ళు వాళ్ళే, నీ గురించి అర్థం చేసుకున్న వాళ్ళు వాళ్ళే, నీతో కలిసి ఉండే వాళ్ళు వాళ్ళే, నీతో మాట్లాడే వాళ్ళు వాళ్ళే, నీతో సంభాషించే వాళ్ళు వాళ్ళే, నీ గురించి బాగా అర్థం చేసుకోగలిగిన వాళ్ళు వాళ్ళే, ఎప్పుడు పడితే ఎప్పుడు రాగలిగిన వాళ్ళు వాళ్ళే, అందుబాటులో ఉండేవాళ్ళు వాళ్ళే. పక్కనే ఉంటారు కాబట్టి 2 నిమిషాలు కలిసి ప్రార్థన చేయడానికి అవకాశం కలుగుద్ది. అంతేగాని అక్కడ ఉన్నవాడు ఎవడో ఈ విశ్వాసం తీసుకెళ్ళి ఈ పక్కన తీసుకెళ్ళి ఆ పక్కన తీసుకెళ్ళాలని లేదు. అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. కనుక సంఘాన్ని మోసం చేస్తున్నటువంటి సేవకులకు ఇది ఒక పాఠంగా ఉండును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంఘమా, గుర్తించుకో, ఆత్మవరాలు మనందరికీ దేవుడు ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. ఇక 2వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. 13, 14 వచనాల్లో, మీరు నా నామమున దేనిని అడుగుతారో తండ్రి కుమారుని యందు మహిమపరచుటకై దానిని చేతును, నా నామను మీరు నన్ను ఏమి అడిగినను. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఈ వచనము 2 సమాధానాలు, 2 ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది ఇక్కడ. మొదటి సమాధానం ఏంటంటే, కొంతమంది సంఘాల్లో ఉన్నవారు, కొన్ని సంఘాల్లో ఉన్నవారు ఏమంటారంటే, మనం ప్రార్థన తండ్రికి చేయాలి, తండ్రికి ప్రార్థన చేసి యేసునామములో అడగాలి అంటారు. అంటూ ఇంకో మాట కూడా అంటారు. ఏమంటారు తెలుసా? యేసుకు ప్రార్థన చేయకూడదు, యేసుకు ప్రార్థన చేయడానికి లేదు, యేసే వారికి ప్రార్థన చేయమని బైబిల్లో ఎక్కడ లేదు అంటారు. కానీ బైబిల్లో ఇక్కడ చాలా స్పష్టంగా ప్రభువారు అంటున్నాడు, మీరు నా నామమున నన్నేమడిగినా నేను అది చేస్తానంటాడు. ఆమేన్. హల్లెలూయా. అంటే యేసు వారిని ప్రార్థిస్తూ యేసునామములో అడిగితే ఆయన అడిగినవన్నీ ఆయన జరిగిస్తాడు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం. యేసయ్యకు ప్రార్థన చేయొచ్చు, యేసయ్యను ప్రార్థించవచ్చు, యేసయ్యను అడగవచ్చు. చాలామంది ఈ పరిస్థితిని పట్టుకుని చాలామంది విశ్వాసుల్ని అవమానపరిచే వాళ్ళు కూడా ఉన్నారు. మాకు అన్నీ తెలుసని డంపా కొట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ బైబిల్లో దాన్ని వ్యతిరేకిస్తూ ఉంది. ప్రభు యొక్క వాక్యం చాలా స్పష్టంగా చెబుతుంది, నువ్వు తండ్రికి ప్రార్థన చేయొచ్చు, కుమారుడిని యేసుకు ప్రార్థన చేయొచ్చు. ఎందుకంటే తండ్రి కుమారులు ఏకమై ఉన్నారు. నీకు స్తోత్రం చెబుదాం. చూడండి 14-10 వచ్చి చూడండి. తండ్రి యందు నేనును, నా యందు తండ్రియు
ఉన్నామని నువ్వు నమ్ముట లేదా? తండ్రి యందు నేనున్నాను, నా యందు తండ్రి ఉన్నాడు, ఇద్దరు ఒకటే. ఇక రెండవ ప్రశ్నకు సమాధానం ఏంటంటే, చాలామంది ఏమంటారంటే, బైబిల్లో ఎక్కడైనా యేసు తాను దేవుడినని చెప్పాడా, తాను దేవుడినని చెప్పుకున్నాడా అని అడుగుతారు. ఈ ప్రశ్నకు సమాధానం ఈ వచనము, దీనికి సపోర్ట్గా కొన్ని వచనాలు మీకు చూపిస్తాను. ఆ వచనాలు సరిపోతాయని నా ఉద్దేశం. ఈ వచనంలో ప్రభువారు ఏం చెప్తున్నాడంటే, నాకు ప్రార్థన చేయండి, నేను మీ అవసరాలు తీరుస్తాను. నాకు ప్రార్థన చేయండి, మీ ప్రార్థన ఆలకిస్తాను. దీని అర్థం ఏంటంటే, యేసువారు తనను తాను దేవునితో సమానుడిగా, తనను తాను దేవునిగా చెప్పుకుంటున్నటువంటి సందర్భం అది. నన్ను అడగండి, మీకు ఏది ఇష్టం అడగండి, నేను ఇస్తారని ఎవరు చెప్పగలరా? నన్ను ఏది అడిగినా నేను ఇస్తాను అని చెప్పడానికి ఎవరు చెప్పగలరు? అందుకనే బైబిల్ గ్రంథంలో అంటాడు, వాక్యులు రోమిలకు రాసిన పత్రికలో, తనకు ప్రార్థన చేయ వారందరికీ కృప చూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడే అంటాడు రోమిలకు రాసిన పత్రికలో. దేవునికి స్తోత్రం. రోమిలకు రాసినటువంటి పత్రికలు 10వ అధ్యాయం అనుకుంటుంది, 10-12. తనకు ప్రార్థన చేయవారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడు. దేవునికి స్తోత్రం. ఎంతమంది ప్రార్థన చేసినా వారందరికీ కృప చూపడానికి ఆయన ఐశ్వర్యవంతుడు. అంటే యేసువారు ఎంతటి ఐశ్వర్యవంతుడు అంటే, ఎంతటి వాడంటే, ఆయన దేవుడు గనుకనే ఈ మాట చెప్పగలిగాడు. నా మాటలు అర్థమవుతుంటే దేవునికి స్తోత్రం చెప్తాను. అంటే యేసువారు ఆయన తన దేవుడిగా చెప్పుకున్నాడు. ఇక్కడే కాదు, చూడండి, మరొక మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్తలోనే 5వ అధ్యాయంలో 5వ అధ్యాయం 18వ వచనం, ఆయన విశ్రాంతి దినాచారం మీరుట మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తను దేవుడితో సమానుడిగా, ఆమేన్, హల్లెలూయా. ఇంకేం కావాలండి? ఇక బైబిల్లో చాలా స్పష్టంగా చెప్తున్నాడు, నేను తండ్రి కొడుకుని, ఆయన నా సొంత తండ్రి అని చెప్పడమే కాదు, తండ్రితో దేవుడితో సమానుడిగా చేసుకున్నాడు. అంతేకాదు, యోహాను సువార్తలోనే 8వ అధ్యాయం 58లో చూస్తే, అబ్రహాము పుట్టక మునుపే నేను ఉన్నాను అంటాడు. యేసుప్రభువు వారు స్పష్టంగా చెప్తున్నాడు, అబ్రహాము పుట్టక మునుపే నేనున్నాను. దేవునికి స్తోత్రం. అంటే అబ్రహాము పుట్టక ముందు నేను ఎలా ఉన్నాడు? అప్పుడు చాలామంది అడుగుతారు ఆయన్ని, నీకు మహా అయితే 30 సంవత్సరాలు ఉంటాయేమో, నీకు 40 సంవత్సరాలు కూడా లేవు, అబ్రహాం ఉన్నప్పుడు ఎలా ఉన్నావు? వారి అర్థం అక్కడికి అర్థమైంది. కానీ యేసు వారు ఎటువంటి వాడు తెలుసా? ఆయన పుట్టినవాడు కాదు, వచ్చినవాడు. పుట్టినవానికి గతం ఎక్కడి నుంచి ఉంటుందండి? చరిత్ర ఎక్కడి నుంచి ఉంటుంది? తల్లి గర్భంలో పుట్టినప్పటి నుంచి ఉంటుంది. ఇంకా మహా ముందరకు వెళ్తే కడుపులో పండు కాడ నుంచి ఉంటుంది, కడుపులో పిండమ్మగా రూపం పడుతున్నప్పటి నుంచి ఉంటుంది. కానీ యేసు వారి యొక్క చరిత్ర అట్లా కాదు. ఆయన ఎప్పటి నుంచి ఉన్నవాడు తెలుసా? ఆయన పుట్టినవాడు కాదు, ఆయన వచ్చినవాడు. ఎందుకు వచ్చినవాడంటే, ఆయన తను పుట్టక మునిపే, తల్లి గర్భములో రూపింపబడక మునిపే ఆయన ఉన్నవాడు. అందుకు బైబిల్లో ఆయన గురించి రాస్తాడు, ఆయన ఆది సంభూతుడు అంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యను నివసించాను. నమ్మిన వారు దేవునికి స్తోత్రం. అంటే ఆది యందు వాక్యముగా దేవుని యొద్ద ఉన్నవాడు ఈరోజు మన మధ్యలో సంచారం చేస్తూ ఉన్నాడు, మనుషునిగా సంచారం చేస్తున్నాడు. అనగా ఆయన ఆది మందులో ఉన్నాడు, అనగా భూమి సృష్టింపబడక మునుపున్నాడు, ఈ విశ్వం కలగక మునుపున్నాడు, ఈ విశ్వంలో ఏది లేనప్పుడు ఆయన ఉన్నాడు. ఆయన ద్వారానే సమస్తమును కలిగాయే. అయితే మానవుడిని తమ పాపములను రక్షించడానికి ఆయన నరుని అవతారములు ఈ లోకంలోనికి నరునిగా దిగి వచ్చాడు. అంతేకాదు, మీకు ఇంకో మాట కూడా జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 13వ అధ్యాయం, యోహాను సువార్త 13వ అధ్యాయం 13వ వచనం చూడండి. బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచుచున్నారు, నేను బోధకుడను ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే. యేసుప్రభుల వారు స్పష్టంగా చెప్తున్నాడు, మీరు బోధకుడా ప్రభువా అని పిలుస్తున్నారు, అలా పిలవటం న్యాయమే. ఎందుకు?
నేను బోధకుడను ప్రభువును కాబట్టి. ప్రభు అన్న మాట అక్కడ ఏమని రాశారంటే గ్రీకులో కురియోస్ అని రాశారు. ఈ కురియోస్ అనేటువంటి పదం, ఈ మూల పదం పాత నిబంధన గ్రంథంలో 7377 సార్లు 7377 సార్లు ఇంచుమించు 6000 వచనాల్లో డైరెక్ట్గా దేవుడైన యెహోవాకు సూచిస్తూ రాశారు. పాత నిబంధనలో యెహోవా సర్వోన్నతుడైన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు అని రాసిన పదాన్నే యేసు ప్రభువు వారు నేను ప్రభు అని చెప్పుకోవడానికి వాడాడు. అంటే ఇప్పుడు యేసు ప్రభువు వారు తాను ఏమని చెప్పుకున్నాడంటే నేను ప్రభువును, నేను దేవుడును అని చెప్పుకుంటున్నాడు. నేను దేవుడిని అని చెప్పుకోవడమే కాదు, ఆయన ఏమంటున్నాడంటే మీరు నాకు ప్రార్థన చేయండి, నేను మీ ప్రార్థనకు ప్రతిఫలము ఇస్తాను. దేవునికి స్తోత్రం. అయితే ప్రార్థన చేసినప్పుడు ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రార్థన నువ్వు ఎలా చేసినా, తండ్రికి ప్రార్థన చేసినా, కుమారుడైన యేసుకు ప్రార్థన చేసినా, నువ్వు రాష్ట్రం మాత్రం ఉచ్చరించవలసినటువంటిది ఒకటి ఉంది. అది యేసు నామము. యేసు వారి నామములోనే ప్రార్థన ముగించాలి. చాలామంది ప్రార్థన చేస్తారు కానీ ముగింపు రాదు. ఏదో ఆమె ననేతారు. యేసునాములు అడుగుచున్నామనో, యేసునాములు స్తుతించుచున్నామనో, యేసునాములో ప్రార్థించుచున్నామనో అనకపోతే ఆ ప్రార్థన వ్యర్థమో. సంతకం లేనటువంటి డాక్యుమెంట్ లాంటిది. 10 ఎకరాల డాక్యుమెంట్ ఉంది, దాని మీద డాక్యుమెంట్ రాసేవాడు సంతకం లేదనుకోండి, అది చెల్లుతుంది అంటారా? అది 100 రూపాయల బాండ్ అయినా సరే, 1000 రూపాయల బాండ్ అయినా సరే చెల్లదు. నీ ప్రార్థన చెల్లుబాటు కావాలంటే, నీ ప్రార్థన అంగీకృతం కావాలంటే, నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరి ప్రతిఫలం పొందుకునేదిగా ఉండాలంటే ఖచ్చితంగా నీ ప్రార్థన చివరిలో యేసు నామమును ఉచ్చరించాలి. నమ్మిన వారు దేవునికి స్తోత్రం. ఇక మనం ముందరకు వెళ్దాం. ఈ మాటలో యేసు వారి యొక్క దైవత్వం మనకు కనబడతా ఉంది. ఇక మనం 14వ అధ్యాయంలో ఇంకో వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుని మనం ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 15వ వచనం అంటాడు, మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను హల్లెలూయా. చాలామంది అంటారు నాకు దేవుడు అంటే చాలా ఇష్టం అండి, ప్రభు అంటే నాకు చాలా ఇష్టం అండి, యేసయ్య అంటే నాకు చాలా ఇష్టం అండి అని చెప్తారు. కానీ వాక్యం చెబుతుంది నేను నీకు ఇష్టమైతే, నేనంటే నీకు ఇష్టమైతే ఆ ప్రేమ ఎలా చూపించాలి? హల్లెలూయా. ఆజ్ఞలను పాటించుట ద్వారా, ఆజ్ఞలను గైకొనుట ద్వారా చెప్పాలి. చాలామంది ప్రేమ చూపిస్తారండి మన మీద. ఎలాంటి ప్రేమ? మాటల ప్రేమ చూపిస్తారు. బోల్డని మాటలు చెబుతారు కదా, ఇష్టం వచ్చినన్ని మాటలు మాట్లాడతారు. నిజంగా అప్పుడప్పుడు అనిపిస్తుంది ఈ ఒక్క మనిషి చాలే మన జీవితానికి అనిపిస్తుంది. ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఎవరు గుర్తొస్తారండి? ప్రేమతో మాట్లాడిన వాళ్ళు గుర్తొస్తారు కదా. సర్లే అవసరం వచ్చింది కదా అని పరిగెత్తుకుని ఆ పుల్లమ్మ దగ్గరకు, ఎల్లమ్మ దగ్గరికి వెళ్ళి కూర్చొని లక్క నా పరిస్థితి ఇలాగుంది, నువ్వు తప్ప నాకు ఎవరున్నారే బాబు అని చెప్పి నీ అవసరం చెప్తే అప్పుడు ఏమంటుంది అక్క? ఎంత కష్టం వచ్చిందే మళ్ళీ మాటలే, ఎంత కష్టం వచ్చిందే చెల్లె, నా దగ్గరే కాకుంటే నీకు ఇవ్వకుండా ఉందిరే అంటే. ఇంటైనా డబ్బులు ఉంటాయి కానీ ఏం చేస్తారు? చేతిలో సహకరించాలి. ప్రేమను కొలవడానికి ఒక కొలమానం ఉందండి. ప్రేమను కొలవడానికి ఎవరిని ప్రేమించినా, ఎవరి మీద ఎవరు ప్రేమ చూపించినా ఆ ప్రేమను కొలవడానికి ఒక కొలమానం, ఒక కొలబద్ద ఉంది. ఏంటది? క్రియలు. నీ ప్రేమను కొలవడానికి క్రియలే మూలం, క్రియలే కొలబద్ద. ప్రేమిస్తున్నానని మాటలు చెప్పడం కాదు, ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి నువ్వు క్రియలు చేసేవాడివై ఉండాలి. బైబిల్లో యేసు వారు అది అంటున్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నానని మాటలు చెప్పడం కాదు, నన్ను ప్రేమిస్తున్నానని లేకపోతే ప్రగల్భాలు ప్రకటన కాదు, నన్ను ప్రేమించేవాడు అయితే నా మాట వింటావో. చూడండి 21వ వచనం అంటాడు, నా ఆజ్ఞలు అంగీకరించి వాటిని గైకొనేవాడే నన్ను ప్రేమించేవాడు, నా ఆజ్ఞలను అనుసరించేవాడే నన్ను ప్రేమించేవాడు.
23వ వచనం అంటాడు, ఒకడు నన్ను ప్రేమించినలా వాడు నా మాట గైకొనును. నా ఇష్టానుసారంగా నేను జీవిస్తూ, నా పని నేను చేసుకుంటూ, నాకు నచ్చినట్లు నేను బ్రతుకుతూ, నాకు నచ్చినట్లు నేను జీవిస్తూ, అయ్యా నువ్వు అంటే నాకు ఇష్టం అంటే కుదరదు. నువ్వు దేవుని ప్రేమించేవాడు అయితే దేవుడు చెప్పిన మాటలు వినాలి, ఆయన చెప్పిన క్రమంలో నడవాలి, ఆయన నడవమన్న మార్గంలో నడవాలి, ఆయన చేయమన్న మార్గంలో చేయాలి. అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగూ చెప్పినప్పుడు చేస్తే, అలాగూ చేస్తే దేవుని యొక్క వాక్యంలో కొన్ని ఆశీర్వాదాలు దాచబడ్డాయి. దేవుణ్ణి ప్రేమించే వారికి కొన్ని ఆశీర్వాదాలు దాచబడ్డాయి. ఆ మాటలు మనం చూడండి 16వ వచనంలో, మీరు నన్ను ప్రేమించినలా నా ఆజ్ఞలు గైకుంటారు, నేను తండ్రిని వేడుకుందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. మొట్టమొదటిగా దేవుని ప్రేమించే వారికి దేవుడు ఇచ్చేటువంటి గొప్ప ఆశీర్వాదం ఏంటంటే ఆయన పరిశుద్ధాత్మను ఇస్తాడు. దేవుని ప్రేమించే వారికి దేవుడు ఏమి ఇస్తాడు? పరిశుద్ధాత్మను ఇస్తాడు. ఆయన మనం ఏం చేసుకుంటామండి, మనకెందుకు ఉపయోగపడతాడండి అంటాం కదండి. దేవునికి వాక్యం అంటాడు, ఆత్మ లేనివాడు నావాడు కాదంటాడు. మనం దేవుని వారిగా ఉండాలంటే, దేవుని చేతకు చేరే వారంగా ఉండాలంటే ఆత్మ ఉండాలి. ఆత్మ లేనివాడు దేవుని వాడు ఎందుకు కాడంటే, ఆత్మ ఉన్నవాడు ఆత్మచేత నడిపించబడతాడు, పరిశుద్ధాత్మ చేత బలపరచబడతాడు, పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తాడు. విన్న వాక్యాన్ని అవసరమైన సందర్భాల్లో నీకు గుర్తు చేసేటట్టు చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. పాపం చేసేటువంటి సమయాల్లో నువ్వు పాపంలో పడిపోకుండా నిన్ను అడ్డుకునేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన చేసేటప్పుడు ఎలాగూ ప్రార్థన చేయాలో బోధించేవాడు, ఎలా ప్రార్థన చేయాలో నేర్పించేవాడు, నీ పక్షాన ప్రార్థన చేసేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు కన్నీటితో ఉన్నప్పుడు నిన్ను ఆదరించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు, నిన్ను బలపరిచేవాడు పరిశుద్ధాత్మ దేవుడు, నీకు ధైర్యాన్ని ఇచ్చేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి వాక్యం చెబుతుంది, నువ్వు నన్ను ప్రేమిస్తే నేను నీకు పరిశుద్ధాత్మ వరాన్ని ఇస్తాను. ఇక రెండవది, ప్రేమించేవానికి జరిగేటువంటి ఆశీర్వాదాలు 21వ వచనం చదువుదాం చూడండి. నన్ను ప్రేమించేవాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నా ఆజ్ఞలు గైకుంటే నన్ను ప్రేమించేవాడిని ఎవరు ప్రేమిస్తారట? తండ్రి ప్రేమిస్తాడు. దేవునికి స్తోత్రం. అంటే మనం దేవుని ప్రేమించడం కాదు. ప్రభువు ఏమన్నాడు? నా తండ్రి కూడా మిమ్మల్ని ప్రేమిస్తాడు. అంటే సింగిల్ సైడ్ లవ్ కాదు, ఇది డబల్ సైడ్ లవ్. దేవుడు కూడా మనలను ప్రేమిస్తాడు. అందుకని వాక్యంలో చక్కటి మాట ఉంటుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. మరో చోట అంటాడు, మరణమునకు తన కుమారుని నీ కోసం అప్పగించిన వాడు నీ నుండి ఏది వెనకకు తీస్తాడు? తన కుమారునే నీ కోసం ఇచ్చినాడు, తన కుమారునే నీ కొరకు బలిగా అప్పగించినాడు. ఇక ఆయన నువ్వు అడిగింది ఇవ్వకపోవడానికి ఇంకేముంది? నువ్వు అడిగింది ఇవ్వకూడదంటే తన కుమారుని కంటే అధికమైంది కదా అది. అన్నిటికంటే శ్రేష్టమైన తన కుమారుని నీకు ఇచ్చేస్తే, తన కుమారుని నీ కోసం బలిగా అప్పగిస్తే, తన కుమారుని నీ కొరకు మరణానికి అప్పగిస్తే ఇక ఆయన ఇవ్వలేనిదంటూ ఏమీ లేదు కదా. అందుకని అంటాడు, నేను నా తండ్రి నిన్ను ప్రేమిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన సమస్తమైన ఈవులను మనకు అనుగ్రహించుటకు ఆయన సమర్థుడు. ఆయన ప్రేమించే వారిని ఆయన ప్రేమిస్తాడు, ఆయన ఘనపరిచే వారిని ఆయన ఘనపరుస్తాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. ఇక మూడవది మనం జ్ఞాపకం చేసుకుందాం. రోమీలు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుదాం. చూడండి ఒకసారి. అమ్మా, దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చెప్పిన పిలువబడిన వారికి మేలు కలగడానికి సమస్తమును సమకూడి జరుగుచున్నవి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు దేవుణ్ణి ప్రేమించేవాడు అయితే అక్కడ రాస్తూ ఉన్నాడు ఒక మాట, ఏమని? సమస్తమును కూడా సమకూడి జరుగుతూ ఉంటాయట.
ఒక ఆయన నిచ్చెనెక్కుతూ ఉంటాడు అనమాట. అంటే ఆ నిచ్చెనెక్కినప్పుడు అడిగేస్తాడు. ఒక దాన్ని ఏమంటారు, అడ్డంగా ఉండేట్లు. ఇప్పుడు ఆ నిచ్చెన మీద అడిగేస్తూ ఉంటాడు, ఎక్కుతూ ఉంటాడు. ఎక్కినప్పుడు ఎట్లా ఉంటుందంటే ఆ నిచ్చెన పైన మరో తోవ ఉండదు. కానీ ఇతను ఎక్కుతున్నప్పుడు దేవుడు అట్టుకొచ్చి ఆ తోవ పెడతా ఉంటాడు, ఆ కర్ర పెడతా ఉంటాడు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి? దేవునికి స్తోత్రం. అంటే నా మాటని మీకు ఎలా చెప్తున్నానంటే, నువ్వు ఎక్కుతున్నప్పుడు పైన నీకు మార్గం లేకపోవచ్చు, నడవడానికి అవకాశం లేకపోవచ్చు. కానీ నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే ఆ మార్గాన్ని సరళము చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. త్రోవ లేని చోట అరణ్యములో నీ కోసం దేవుడు త్రోవను ఏర్పాటు చేస్తాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుతాం. నువ్వు దేవుణ్ణి ప్రేమించటమే, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తూ నీ ప్రయాణాన్ని కొనసాగిస్తే నీ ప్రయాణములో ఏది ఎప్పుడు ఏది కావాలో సమస్తమును నువ్వు ఎరగక మునిపే, నువ్వు ఆలోచించక మునిపే సమస్తాన్ని సమకూడి జరిగించేవాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా. ఏదైనా ఒక పని చేసినప్పుడు మనం ప్రారంభం గురించి ఆలోచిస్తాం, కానీ ఆ పనిని మన చేత ఎలా ముగించాలి, ఆ పని మన చేత ఎలాగూ క్లోజ్ చేయించాలి, ఆ పనిని మనం ఎలాగ ముగించాలో, మన చేత ఆ పనిని ఎలాగా పూర్తి చేయించాలో దేవుడు ఆలోచిస్తాడట. అర్థమైతే దేవునికి స్తోత్రం. నా మాట మీకు అర్థమైందా? సమకూడి జరగడం అంటే వారి ప్రారంభం మనం ఆలోచిస్తాం, ఆ పనిని మన చేత ఎలా పూర్తి చేయించాలో దేవుడు ఆలోచిస్తాడట. నేనంటాను, నీ జీవితంలో కూడా నువ్వు దేవుణ్ణి ప్రేమించేవానిగా ఉంటే, దేవుణ్ణి ఘనపరిచేవానిగా ఉంటే, దేవుణ్ణి స్తుతించేవానిగా ఉంటే, నువ్వు దేవుని ఆజ్ఞలు గైకునేవానిగా ఉంటే, నీ జీవితంలో కూడా ఆయన నీవు వెళ్ళే మార్గములో నీకంటిగా ముందుగా వెళ్ళి నీ మార్గములన్నిటిని ఆయన సరళము చేస్తాడు. నీ పనిని పూర్తి చేయడానికి నీకు బలమునిస్తాడు. నీ పని పూర్తి చేయడానికి సమస్తాన్ని సమకూడి జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు తెలియని మార్గంలో నుండి రహస్యమందు ఉన్నటువంటి ధననిధులను నీ కొరకు ఆయన తెరవగలడు. హల్లెలూయా. అరణ్యములో ఆయన మార్గమును సిద్ధపరచగలడు, నీ కొరకు మార్గమును సరళము చేయగలడు, లోతైన ప్రాంతాలను ఆయన చదునుగా మార్చగలడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకు ఎదురుకుండా కొండలు వస్తే కొండలను ఆయన చదును చేయగలడు, లోయలు వస్తే లోయలను నీ కొరకు పోడ్చగలడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం. నువ్వు ఏ పని చేయాలనుకుంటే ఆ పనిలో, నీ జీవనోపాధిలో ఆయన నీ కొరకు సమస్తాన్ని సమకూడి జరిగించేవాడు. ఎవరి కోసం ఇది? ఆయనను ప్రేమించేవారికి. ఇక మూడవది, ఆయన ప్రేమించే వారికి కలిగేటువంటి మూడవ ఆశీర్వాదాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనం చూద్దాం ఒకసారి. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. దేవునికి స్తోత్రం చెబుదాం. ఎలాగట? దేవుని ప్రేమించే వారిని దేవుడు ఏం చేస్తాడు? ఆస్తికర్తలుగా చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మనం దేన్ని ప్రేమిస్తాం? మరి దేవుణ్ణి ప్రేమిస్తే ఏమొస్తుంది మనకి? ఆస్తి వస్తుంది. మనం దేన్ని ప్రేమిస్తాం? మరి ఆస్తిని ప్రేమిస్తాం, డబ్బును ప్రేమిస్తాం. వాక్యం చెప్తుంది, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే డబ్బు నీ దగ్గరకు వచ్చిందంటే. ఆమేన్, హల్లెలూయా. నువ్వు దేవుని మాట వింటే డబ్బే నీ వెనకాల వచ్చేది, డబ్బే నీ తోట ఉంటుంది. అదే బైబిల్ అంటాడు, నువ్వు ధనమునకును సిరికిని, దేవునికిని సిరికిని దాసుడిగా ఉండలేవు. మరి ఎవరికి దాసుడిగా ఉండాలి మనం? సిరిగా దేవునికా? సిరి అంటే అమ్మాయి కాదు. ధనానికి దాసుడిగా ఉండాలా? దేవునికా? దేవునికి దాసుడిగా ఉంటే ఖచ్చితంగా దేవుడు మన ధన నిధులను ఆయన నింపుతాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. మీ ధననిధి ఎంత ఉంటుందండి? మీ బీరువాలో ఓ మూల ఉంటుంది, ఏంటది? లాక్. అదే మీ ధననిధి. మరి మీ ధననిధిలో డబ్బులు ఉన్నాయా? మన డబ్బులన్నీ ఎక్కడ సరిపోతాయి అంటే పప్పుల కొండలోకే సరిపోతాయి. అక్కడ దాకా వెళ్ళవు. ఎక్కడ దాచుకునే దాకా వెళ్ళవు? బీరువాలో దాచుకునేంత వరకు వెళ్ళవు. కానీ అన్నాడు, దేవుడు నిన్ను ఆస్తికర్తలు చేయాలనుకుంటున్నాడు, నీ ధన నిధులను ఆయన నింపాలనుకుంటున్నాడు. బైబిల్లో
ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా ఏ భక్తుడి జీవితం చూసినా ఎవడో దరిద్రులు లేడండి, అందరూ ధనవంతులే. అబ్రహాము ధనవంతుడు, దావీదు ధనవంతుడు, సొలొమోను ధనవంతుడు, దానియేలు ధనవంతుడు, యోసేపు ధనవంతుడు. బైబిల్ చదువుకుంటే అందరూ ధనవంతులే, ఒక్కడు తప్ప. ఎవడాడు? బీదవాడైనా లాజరు, ఆడొక్కడే దరిద్రుడు. కానీ ఆ ఒక్కడు దరిద్రుడు అంటే అది నిజమైన క్యారెక్టర్ కాదు, అది ఒక స్టోరీ, దేవుడు చెప్పిన ఉపమానం మాత్రమే. ఆ ఉపమానంలో మాత్రం దరిద్రుడు కనబడతాడు. నిజ జీవితంలో ధనవంతులు దేవుడు తనను ఆశీర్వదించి తనను ప్రేమించు వారందరినీ ఆయన ఆస్తికర్తలుగా మార్చాడు. దేవునికి స్తోత్రం. ఇల్లు విడిచిపెట్టి వచ్చిన ఆ యొక్క అబ్రహామును అన్నిటిలోనూ ఆశీర్వదించాడు. అరణ్యములో గొర్రెలు మేపుకున్న దావీదుని తీసుకెళ్ళి అంతఃపురంలో కూర్చొనబెట్టాడు. సొలొమోనును మహారాజుగా చేశాడు, విస్తారమైన ధనాన్ని ఇచ్చాడు. అమ్మివేయబడినటువంటి యోసేపును దేశానికి ప్రధానిని చేశాడు. నీవు దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకో. దేనికి అది ప్రేమించాల్సింది? దేన్ని ప్రేమించకూడదు? మనం ఆస్తిని ప్రేమించకూడదు, ధనాన్ని ప్రేమించకూడదు. నువ్వు ధనాన్ని ప్రేమిస్తున్నావు, దేవుని ప్రేమిస్తున్నావు అని ఎలా తెలుస్తుంది? నీకు మంచి మాట చెబుతాను. నీ దగ్గరికి ఏదైనా డబ్బులు వచ్చాయనుకోండి, డబ్బులు వస్తే మనం ఏం చేస్తాం? ఎంత దాదామా అని చూస్తాం కదా. కానీ డబ్బులు వచ్చినప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఇందులో దేవునికి ఎంత ఇద్దామా అని ఆలోచించాలి. అప్పుడు నువ్వు ధనం కంటే దేవుడికి ఎక్కువ స్థానం ఇచ్చినట్లు లెక్క. నీ దగ్గరికి ఆదాయం వచ్చినట్టే దశంభాగం తీయాలి. దశంభాగం ఎందుకు తీయాలో తెలుసా? చాలామంది ఈ రోజుల్లో దశంభాగం పాస్టర్ గారు దశంభాగం తినేస్తున్నారు, దశంభాగాలు కలెక్ట్ చేస్తున్నారు. కలెక్షన్ అంట, ఇది కలెక్షన్. నోటుకు వచ్చినట్టు మాట్లాడతారు, ఇది కలెక్షన్ కాదు, కరెక్షన్. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో దేవుని ప్రేమించేవాడు తన ప్రేమను, దేవుని పట్ల తనకున్న ప్రేమను, నేను ధనమును కాదు దేవుణ్ణే ప్రేమిస్తున్నాను చెప్పేవాడు తన ఆదాయంలో వచ్చి దశమ భాగాన్ని తీసుకొచ్చి దేవుని సన్నిధికి అప్పగించగలుగుతాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం. ఎవడైతే దశమ భాగాన్ని తీసుకొస్తున్నాడో వాడు ధనం మీద అధికారం చేస్తున్నాడో, ధనం మీద పెత్తనం చేస్తున్నాడో, దేవుణ్ణి ప్రేమిస్తున్నాడో, ఆ దేవుణ్ణి ఎవడైతే ప్రేమిస్తాడో వాడిని ఏం చేస్తాడంటే దేవుడు ఆస్తికర్తలుగా చేస్తాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. మీకు విషయం చెప్పరా? ధనమును ప్రేమించకుండా ధనమును దేవుణ్ణి ప్రేమించేవారు, ధనమును దేవునికి ఇచ్చేటువంటి వారిలో ఎలాంటి పరిస్థితులు అయినా కానీ, దేవుడు కఠిన పరిస్థితులు ఎదురైనా కానీ వారి ఇంట్లో ఎప్పుడు ధనం ఉండకుండా మాందండి. ఆమేన్, హల్లెలూయా. చూసే వాళ్ళకి ఎలా ఉంటుందో తెలుసా? కఠినమైన పరిస్థితి కూడా వెళ్తున్నట్టు అనిపిస్తుంది, కానీ ఇంట్లో అన్నిటికీ దేవుడు సమకూరుతూనే ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, ఎలా వస్తుందో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. ఏ సమయానికి ఏది కావాలో వాటన్నిటిని దేవుడు, ఆమేన్, హల్లెలూయా. దేవుని ప్రేమించే వారికి కలిగేటువంటి మరొక ఆశీర్వాదం ఏంటంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 24వ వచనం అంటాడు, యేసు వారిని ప్రేమించు వారికి కృప కలుగుతుంది అంటాడు. చదవండి ఆ మాట 6:24లో. ఆయన శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారందరికీ కృప కలుగునుగాక. దేవునికి స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారందరికీ ఏం కలుగుతుందట? కృప కలుగుతుంది. కృప అంటే ఏంటి? అనర్హుడిని అర్హుని చేయటమే. ఈరోజు దేవుణ్ణి ప్రేమిస్తే నువ్వు దేనికైతే అనర్హుడిగా ఉన్నావో దానికే దేవుని అర్హుడిని చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నీ జీవితంలో ఆయన తన కృపతో నింపుతాడు. కృప వెంబడి కృపతో ఆయన నడిపిస్తాడు. ఈరోజు అంటున్నాడు బైబిల్లో, నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞలను గైకొంటాడు. నన్ను ప్రేమించేవారిని నేను కొన్ని విషయాలు చెప్తున్నాడు. నన్ను ప్రేమించే వారికి నేను ఏమిస్తాడట? పరిశుద్ధాత్మని ఇస్తాడు. ఆయనను ప్రేమించే వారిని తండ్రి ప్రేమిస్తాడు. ఆయన ప్రేమించే వారిని ఆయన సమస్తాన్ని సమకూడి జరిగిస్తాడు. ఆయన ప్రేమించే వారికి ఆయన ఆస్తికర్తలుగా చేస్తాడు. ఆయన ప్రేమించే వారికి ఆయన కృపణిస్తాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం. అలాంటి ఆశీర్వాదము దేవుడు మనందరి కుటుంబాలను అనుగ్రహించి తన కృపలో బలపరిచి ఆదరించును గాక. తనలో వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. నువ్వు దేవుణ్ణి ప్రేమించేవాడువేనా?
నువ్వు దేవుని ప్రేమించేవాడవేనా? దేవుని ఘనపరిచేవాడవేనా? నువ్వు దేవుని ప్రేమించేవాడవైతే, దేవుని ఘనపరిచేవాడవైతే వాక్యం చెబుతుంది ఆయన నీకు పరిశుద్ధాత్మనిస్తాడు. నువ్వు దేవుని ప్రేమించేవాడవైతే ఆయన సమస్తాన్ని నీ కొరకు సమకూడి జరిగిస్తాడు. నువ్వు దేవుని ప్రేమించేవాడవైతే దేవుని నువ్వు ఆస్తికర్తగా చేస్తాడు. నువ్వు దేవుని ప్రేమించేవాడవైతే ఆయన కృపకు పాత్రుడు అవుతావు నువ్వు. మరి ఆయన ప్రేమించడం అంటే ఏంటి? ఆయన ప్రేమించడం అంటే ఏదో మాటలతో ప్రభువుని స్తుతించడం కాదు. ఆయన ప్రేమించడం అంటే నీ క్రియలతో ఆయనను ప్రేమించాలి. ఆయన ఆజ్ఞలు గైకొనాలి. ఆయన చెప్పిన పని చేయాలి. ఆయన ఉండమన్నట్టుగా ఉండాలి. ఆయన నడవమన్నట్టుగా నడవాలా. నువ్వు ఆయన్ను ప్రేమిస్తున్నావా? నువ్వు ఆయన్ని ప్రేమించేవాడవైతే ఈరోజు నీ కుటుంబంలో సర్వాశీర్వాదాలు ఆయన కుమ్మరించును గాక. తన కృపతో నిన్ను నడిపించును గాక. ఆయన ప్రేమించు నీ జీవితంలో ఆయన సమృద్ధిని అనుగ్రహించును గాక. ఆస్తిని అనుగ్రహించును గాక. సంపదను అనుగ్రహించును గాక. నీ కొరకు సమస్తమును సమకూర్చి జరిగించును గాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు కృప కలిగిన తండ్రి, వినిన వాక్యం మమ్మల్ని నడిపించేయండి ప్రభువా. మీ కృపను మమ్మల్ని బలపరిచి మీరు మహిమ పొంది నీ కృపలు స్థిరపరచమని అయా ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ అయా యువతను వినిన వాక్యం ప్రతి ఒక్కరు హృదయంలో ఫలింపజేసి వారి ఆస్తిగర్తలుగాను ధనవంతులుగాను భాగ్యవంతులుగాను మీరు ఆయన సిద్ధపరచండి. నాయన అన్నిటికంటే ప్రాముఖ్యంగా పరిశుద్ధాత్మ శక్తిని వారు పొందుకునే రక్షణ పొందుకున్న వారై నీ పరలోకమునకు వారసులుగా మార్చమని మీరు మహిమ పొందమని యేసు ఘననామమును బట్టి స్తుతించున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ సజీవ స్వరం అనేటువంటి యొక్క వర్తమానాన్ని వింటున్నటువంటి మీ అందరికీ ప్రభునామమును బట్టి శుభాలు. మీ గృహాలలో మీతో కలిసి ఈ విధంగా ప్రభువును ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తా ఉన్నాను. ప్రతిదినం మీరు వీక్షిస్తున్న ఈ వర్తమానాలను బట్టి మీరు ఆశీర్వదింపబడుతున్నారని మేమెంతగానో ప్రభునందు ఆనందిస్తూ ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. మీరు ఇస్తున్నటువంటి ప్రతి మెసేజ్ లేకపోతే మీరు ఇస్తున్నటువంటి ఈ యొక్క ప్రోత్సాహం దేవుని పనులు మమ్మల్ని ఎంతగానో బలవంతులు చేస్తూ ఉంది. కనుక మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే ఇంకా అనేక మందికి ఈ వర్తమానాల్ని పరిచయం చేయండి. అలాగే ఈ వర్తమానాల చేత మీరు ఆశీర్వదింపబడుతున్నట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క పరిచర్యలో మీ వంతు సహకారాన్ని భాగస్వామ్యాన్ని పంచుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చాలామంది అడుగుతూ ఉన్నారు, అయ్యా మేము ఈ పరిచర్యలు ఎలా పాలు భాగస్తులు కావాలి అని. చాలా సంతోషం. దేవుడు మీకు ఇచ్చిన భారాన్ని బట్టి ప్రభునందు ఆనందిస్తూ ఉన్నాను. తప్పనిసరిగా మీరు కూడా మాతో కలిసి ఈ యొక్క సత్య సువార్తను ఈ యొక్క ఆత్మీయమైన వర్తమానాలను అనేక మందికి అందించటంలో మీ వంతు కూడా ఖచ్చితంగా సహకారాన్ని అందించవచ్చు. కనుక ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి ఖచ్చితంగా ఫోన్ చేయండి. తగినటువంటి ఆలోచనలు సలహాలు ఎలాగో మీరు ఈ పరిచర్యలో బాల్య భాగస్తులు కాగలరో మేము మీకు తెలియపరుస్తాం. అలాగే మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఏ సంఘానికి వెళ్ళని వారైతే ఏ మందిరానికి అటెండ్ కాని వారైతే తప్పనిసరిగా మిమ్మల్ని మా మందిరానికి మా సహవాసానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చక్కని అపోస్తుల యొక్క బోధ, ఆత్మీయమైనటువంటి ఆరాధన, ప్రేమతో కూడినటువంటి సహవాసము, చక్కని ప్రేమతో కూడినటువంటి ఆదరణ సంఘం ద్వారా పొందడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు ఏకదం మందిరాల్లో ఆల్రెడీ మందిరాల్లో కట్టబడి ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆదివారపు ఆరాధన మందిరంలో జరిగేటువంటి కూడికలలో పాల్గొనటం మానేయదు. తప్పనిసరిగా మీ మందిరాల్లో బలవంతులై శ్రేష్ఠులై దేవుని పనులు బలవంతులుగా ఎదగాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఒకవేళ ఎక్కడా మీరు పరిచర్యలో ఏ పరిచర్యకు ఏ సహవాసానికి ఒకవేళ మీరు అట్టుకట్టి ఉండకపోతే ఏ సహవాసంలో మీరు పాలిభాగస్తులుగా ఉండకపోతే తప్పనిసరిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మన పరిచర్యల ద్వారా ఇంకా అనేకమైనటువంటి పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి నెల అనాథల పరిచర్య చేస్తూ ఉన్నాం. ఈ అనాథల పరిచర్యలో చాలామంది యవన బిడ్డలు
తమ యవన కాలంలో తమ యొక్క భర్తలను కోల్పోయిన వారు ఉన్నారు. అలాగే చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని వారు పోషిస్తున్న వారు ఉన్నారు. వారిని పోషించడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి ప్రతి నెల కొంత సహాయాన్ని చేస్తున్నాం. ఇంకా ఆ సహాయాన్ని అనేక మందికి పంచాలని ఆశపడుతూ ఉన్నాం. ఇలాంటి దేవుని పరిచర్యలో మీరు కూడా మీ యొక్క సహకారాన్ని ప్రేమతో అందించవచ్చు. అలాగే ప్రతి నెల సెకండ్ సాటర్డే మన మందిరంలో చిన్న పిల్లల ప్రోగ్రాం జరుగుతుంది. ఇది ప్రతి నెల జరుగుతూ ఉంది. మీరు కూడా మీ పిల్లలు దేవునిలో ఆత్మీయంగా బలపడాలని ఆశపడితే తప్పనిసరిగా మీ పిల్లల్ని ఆ యొక్క చిన్నపిల్లల ప్రోగ్రానికి, కింగ్డమ్ చిల్డ్రన్స్ అనేటువంటి ప్రోగ్రానికి మీ పిల్లలు కూడా ప్రోత్సహించండి. తప్పనిసరిగా పంపించండి. ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు చక్కని పాటలు, చక్కని కథలు, చక్కని ఆరాధన, దైవభక్తి, అలాగే విశ్వాసంలో వారిని బలపరచడానికి ఎంతో మేము తోడ్పడుతూ ఉన్నాం, వారిని బలపరుస్తూ ఉన్నాం. అది మీ పిల్లలకు ఆత్మీయంగా బలపడడానికి, విశ్వాసాలు బలపడడానికి ఎంతగానో దోహదం చేస్తూ ఉంది. తప్పనిసరిగా ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులై ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. అలాగే ఇండియా ప్రేయర్ లీగ్ అనేటువంటి ఒక ప్రార్థనా సహవాసాన్ని నడిపిస్తూ ఉన్నాం. మిమ్మల్ని కూడా ప్రేమతో ప్రార్థనా సహవాసంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా మీరు ఫోన్ చేయండి, తగిన విషయాలన్నీ మీతో పంచుకుంటా. అలాగే మీరు ఒకవేళ యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని విన్నట్లయితే, ఒకవేళ ఈ వాక్యం ద్వారా, ఈ వర్తమానాల ద్వారా మీరు ఆశీర్వదింపబడిన వారైతే ఖచ్చితంగా ఈ యొక్క వర్తమానాలు అనేక మందికి పరిచయం చేయండి. ఈ యొక్క వర్తమానాలని మీరు అనేక మందికి పరిచయం చేసి ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా పాలుభాగస్తులు కావాలని, పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా చేతులు కలిపి దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో ప్రయాసలో మీరు కూడా మాతో కలిసి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు రావాలి అనుకుంటే తప్పనిసరిగా మీ విషయాలు మాకు తెలియపరచండి. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు మేము అనునిత్యం ప్రార్థన చేస్తున్నాం. ప్రభు కృప మీకును, మీ కుటుంబాలకును, మీ బిడ్డలకును ఎలా తోడై ఉండి మిమ్మల్ని స్థిరపరిచి ఆదరించును గాక. ఆమేన్.